ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిజానికి కేజీఎఫ్ సిరీస్ సృష్టికర్త ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా అనగానే సినిమా మీద అనూహ్యంగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సరైన అప్డేట్స్ ఇవ్వకుండా సినిమా రిలీజ్ డేట్లు మారుస్తూ సినిమా మీద ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో ఆ అంచనాలు తగ్గించే ప్రయత్నం చేసిన రిలీజ్ ట్రైలర్ మాత్రం ఆ అంచనాలను రెట్టింపు చేసింది. హోంబాలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ సలార్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అమెరికా ప్రీమియర్స్ సహా హైదరాబాద్ లో కూడా 1 గంట షోలు పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇప్పుడు రివ్యూలో చూద్దాం. అమెరికాలో పుట్టి పెరిగిన ఆద్య శృతి హాసన్ తన తండ్రికి తెలియకుండా ఇండియా వస్తుంది. ఇండియా వచ్చిన వెంటనే ఆమెను కిడ్నాప్ చేసేందుకు పలు గ్యాంగులు ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే ఆమెను రక్షించగలిగేది ఒక్కడే అని భావించి అస్సాం బర్మా బార్డర్ లో ఉన్న ఒక బొగ్గు గనిలో పనిచేసే దేవరథ అలియాస్ దేవ ప్రభాస్ వద్దకు తీసుకెళ్తారు. అక్కడ దేవ బొగ్గు గనుల్లో పనిచేస్తుంటే అతని తల్లి ఈశ్వరీరావు ఆ ఊరిలో పిల్లలకు పాఠాలు చెబుతుంది. హింస అంటే చాలా భయపడుతూ కొడుకు చేతిలో ప్లాస్టిక్ కత్తి చూసినా సరే తీవ్ర ఆందోళనకు గురి అవుతూ ఉంటుంది. అయితే ఆమె అలా ఎందుకు ప్రవర్తిస్తుంది? వరదరాజమన్నార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణాల మీదకు వస్తుంది అనుకుంటున్న సమయంలో దేవా వెళ్లి అతన్ని కాపాడా? ప్రాణ స్నేహితులు ఇద్దరు బద్ధ శత్రువులుగా ఎందుకు మారతారు? అజ్ఞాతంలోకి వెళ్లిన దేవా ఏమయ్యాడు? అతన్ని రప్పించడానికి రాధారమ శ్రేయారెడ్డి ఏం చేసింది? ఈ కథలో కాన్సార్ అధినేత రాజమన్నార్ జగపతి బాబు పాత్ర ఏంటి? ఇలాంటి విషయాలు తెలియాలంటే బిగ్ స్క్రీన్ మీద సినిమా చూడాల్సిందే. ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే ఎలివేషన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. కేజీఎఫ్ సినిమాలు చూసి వాటిలో వచ్చే ఎలివేషన్స్ చూసి ప్రశాంత్ నీల్ కు అభిమానులుగా మారిన వాళ్ళు ఎక్కువగానే ఉంటారు. అలాంటి ప్రశాంత్ నీల్ ఇండియన్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో సినిమా అంటే సాధారణంగానే అంచనాలు వేరే లెవెల్లో ఉంటాయి. ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా చూసేందుకు ప్రశాంత్ నీల్ తన 100% ఎఫెక్ట్ పెట్టాడు. నిజానికి కేజీఎఫ్ సినిమా విషయానికి వస్తే అందులో ఒక కథ, దానికోసం బలమైన ఎమోషన్స్ రాసుకోవడంలో సక్సెస్ అయిన ప్రశాంత్ నీల్ ఈ సలార్ విషయంలో మాత్రం కొంచెం తడబడినట్లు అనిపించింది. సినిమా 2 భాగాలుగా చేస్తున్నట్లు ముందే ప్రకటించిన ప్రశాంత్ అందుకు తగ్గట్టుగానే మొదటి భాగంలో ఎంతవరకు చెప్పొచ్చో చెప్పి మిగతాదంతా సస్పెన్స్ లో ఉంచేశాడు. నిజానికి కేజీఎఫ్ సినిమాకి ఈ సినిమాకి ఏదో లింక్ ఉందని అందరూ భావిస్తూ వచ్చారు. కానీ సినిమాలో అలాంటి లింక్ ఏమీ లేదు. కానీ చాలా సిమిలర్ పాయింట్స్ కనిపించాయి. కేజీఎఫ్ 1, 2 కుర్చీ కోసమే జరిగాయి. సలార్ సినిమా కూడా దాదాపు అలాగే జరుగుతుంది. కానీ కేజీఎఫ్ లో తన తల్లికి ఇచ్చిన మాట కోసం యష్ పోరాడితే ఇక్కడ స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం ప్రభాస్ యుద్ధానికి దిగుతాడు. సలార్ లో ప్రభాస్ ఎలివేషన్ కోసం గట్టిగానే కష్టపడ్డాడు. కానీ ఎందుకో ప్రశాంత్ ఈ సినిమా కథ మీద గానీ కథనం మీద కానీ పెద్దగా ఫోకస్ పెట్టినట్లు అనిపించలేదు. సెకండ్ హాఫ్ కి వెళ్లే వరకు అంతా సస్పెన్స్ గా ఏం జరుగుతుందో అర్థం కాకుండా నడిపించిన ఆయన సెకండ్ హాఫ్ కి వెళ్ళాక అసలు కథ చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతూ వస్తుంది. కాకపోతే ప్రభాస్ అభిమానులకు ఆ ఎలివేషన్ షాట్స్ చాలా వరకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సాధారణ ప్రేక్షకులకు సైతం కొన్ని సీన్స్ లో గూస్ బంప్స్ తెప్పించేలా ప్రశాంత్ మేకింగ్ ఉంది. కథనం విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే ఎక్కడా వంక పెట్టే అవసరం లేకుండా ఉండేది. అంతేకాదు సినిమా కథ సగటు ప్రేక్షకుడికి అర్థమవుతుందా అంటే అవునని చెప్పలేని పరిస్థితి. నటీనటుల విషయానికి వస్తే ప్రభాస్ 1 మ్యాన్ షో లాగా ఈ సినిమా అనిపించింది. మరీ ముఖ్యంగా కొన్ని సీన్స్ లో అయితే ప్రభాస్ కళ్ళతోనే నటించి భలా అనిపించాడు. ఈ సినిమాకి ప్రభాస్ తప్ప మరో ఆప్షన్ ఆలోచించలేము అనే అంతలా ప్రభాస్ స్క్రీన్ మొత్తాన్ని ఆక్రమించాడు. యాక్షన్ సీక్వెన్స్ లో ప్రభాస్ ఇరగదీశాడని చెప్పొచ్చు. ఒక్క మాటలో ప్రభాస్ తన విశ్వరూపాన్ని ఈ సినిమా ద్వారా ఆవిష్కరించాడు. ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో స్క్రీన్ స్పేస్ దక్కించుకున్న నటుడు పృథ్వీరాజ్. ఆయన కూడా ప్రభాస్ తో కొన్ని సీన్స్ లో పోటాపోటీగా నటించాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈశ్వరీరావు కూడా తన అనుభవాన్ని స్క్రీన్ మీద చూపించింది. శృతి హాసన్ కి తగ్గ రోల్ కాదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది. మైమ్ గోపి, జగపతి బాబు, బాబీ సింహ, ఝాన్సీ, శ్రేయారెడ్డి, రామచంద్రరాజు, జాన్ విజయ్, బ్రహ్మాజీ, ఎంఎస్ చౌదరి, టిను ఆనంద్ లాంటి వాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సినిమాటోగ్రఫీ అంతా ప్రశాంత్ నీల్ ఫార్మెట్ లోనే అనిపించింది. కాస్త కలర్ ప్యాలెట్స్ ఎక్కువగా ఉపయోగించి ఉంటే బాగుండేది అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అర్పించారు కానీ పాటల్లో మాత్రం పెద్దగా గుర్తుంచుకోదగినవి ఏమీ లేవు. ఎడిటింగ్ కూడా కాస్త క్రిస్పీగా కట్ చేయొచ్చు. నిడివి విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఫైనల్ గా చెప్పాలంటే సలార్ లో ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్, ప్రభాస్ అండ్ యాక్షన్ సీన్స్ అదుర్స్. కథపై అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్తే ఎంజాయ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది.